తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం. అది పర్యాయం 60 ఎకరాల్లో ఉన్నటువంటి 670 కుటుంబాలని రోడ్డు మీద పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉన్న ఇల్లు వాళ్ళ ఇల్లు కావు కదా. ప్రభుత్వము వారి అవసరాల కోసం భూములు తీసుకునే ప్రయత్నాలు ఎక్కడైనా ముందుకు పోతారు. సన్న బియ్యంలో కల్తీ జరుగుతుంది అనేది కూడా ఉంది. దాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నంలో కల్వకుంట్ల కవిత గారు ఏ పథకమైనా అందరికీ రాదు, లబ్ధిదారులకు వస్తుంది. అందరికీ ఎట్లా వస్తుంది? కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రశ్నించడం రావడం లేదా? తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా దిగ్గించింది సోషల్ మీడియా. నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్క్రైబ్ లాంటి ఛానళ్ళు. అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కాదు కదా, పోటీ కూడా వేయలేదు. మీరు చూడండి 2047 కానీ, AI గ్లోబల్ సమ్మిట్ కానీ, వీటన్నిటికి చూపించినటువంటి ఇంపార్టెన్స్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల మీద ఎందుకని ఫోకస్ చేయలేకపోతుంది? మేము 417 హామీలు ఇస్తే 200 నెరవేర్చింది. అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కాదు కదా, పోటీ కూడా వేయలేదు. మీరు చూడండి 90 స్థానాలు తక్కువ కాకుండా ఖచ్చితంగా వచ్చేసారి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈసారి ఉడిపోతా ఉంది. ఎందుకంటే మహిళలకు సంబంధించిన పథకాలు తెలంగాణ అద్భుతంగా చేస్తూ ఉంది. ఇది తెలంగాణ పథకాలు అనేది దేశానికి ఆదర్శం చెప్పి ఎకనామిక్ సర్వే చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సిచ్యువేషన్స్ మీద, ప్రజెంట్ రన్ అవుతున్న అన్ని సిచ్యువేషన్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్పోక్స్ పర్సన్ అయినటువంటి చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. సార్, రీసెంట్గా ఒక 3-4 మెయిన్ ఇష్యూస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గురించి, లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడాల్సినటువంటి కొన్ని విషయాలు అండ్ సమాధానం చెప్పాల్సినటువంటి కొన్ని విషయాలు. సో వాటిని మనం ముందుగా డిస్కస్ చేద్దాం. అయితే రీసెంట్గా జరిగినటువంటి భూదాన్ విషయంలో మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసింది ఎట్టి పరిస్థితుల్లో తప్పు అని చెప్పేసి తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా చెప్తా ఉంది. అటు మిగతా పార్టీ వర్గాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఇక్కడ చాలా స్పష్టంగా భూదాన్ బోర్డుకు సంబంధించి, ఇప్పుడు ఏదైతే భూదాన్ బోర్డుకు సంబంధించి ఖమ్మం సంబంధించి అక్కడ ఉన్నది 60 ఎకరాలు. అందులో భూదాన్ సంబంధించినటువంటి పట్టాలు అవన్నీ కూడా నకిలీ అని చెప్పేసి భూదాన్ సంబంధించిన అధికారులు నిర్ధారించారు. అదే కాకుండా కోర్టు కావచ్చు, CCLA కావచ్చు, అది కొంత ప్రైవేట్ వ్యక్తుల భూమి అని, కొంత గవర్నమెంట్ సంబంధించిన భూమి అని చెప్పి నిర్ధారించారు. నిజమైన లబ్ధిదారులు ఉంటే ఖచ్చితంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ దాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నంలో కల్వకుంట్ల కవిత గారు, కొన్ని పార్టీలు దాన్ని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పేద వర్గాలకు సంబంధించినటువంటి ఇళ్ళ విషయం కావచ్చు, పేద వర్గాలకు సంబంధించిన ఇళ్ళు ఇచ్చే విషయాన్ని కావచ్చు, ఎప్పుడు కూడా పేద ప్రజలకు ఇల్లు ఇచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్నప్పుడు పేద వర్గాలకు సంబంధించిన ఇల్లు కూడగొట్టే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉండదు. కాకపోతే అక్కడ కొంతమంది దళారులు ఎవరైతే ఉన్నారో 60,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు తీసుకొని అక్కడ కొత్తగా ఇండ్లు వేయించే ప్రయత్నం కావచ్చు, దొంగ సర్టిఫికేట్లు ఇస్తారని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా ఆల్రెడీ నిర్ధారించి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు ఎవరైతే ఇల్లు సంబంధించి అయితే పోయినని చెప్తా ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా నిజమైన లబ్ధిదారు గురించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఇల్లు లేని వారికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అయితే ఉన్న ఇళ్ళని కూలగొట్టడం అనేది ఎంతవరకు సమంజసం? ఉన్న ఇల్లు వాళ్ళ ఇల్లు కావు కదా, అది ప్రభుత్వ భూమి. కోర్టులో ఉన్న వివాదం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయనలో కూడా కూలగొట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలాగా పువ్వాడ అజయ్ కుమార్కి 26 ఎకరాలు జో నెంబర్ 55 తీసుకొచ్చి రెగ్యులరైజ్ చేయలే. ఇక్కడ ప్రభుత్వ భూమి కావచ్చు, ప్రైవేట్ వ్యక్తుల చేతున్న భూమి కావచ్చు, హైకోర్టు అండ్ CCLA డైరెక్షన్లో మాత్రమే అక్కడ చర్యలు తీసుకున్నారు. నిజమైన లబ్ధిదారులు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పందించారు. అదే కాకుండా మంత్రులు కూడా స్పందించారు. కానీ దాన్ని రాజకీయం చేయాలా, ఒక కులానికి అడ్డగట్టే ప్రయత్నం, మంత్రులకు ఆ ఇష్యూని ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. దానిలో భాగంగా KTR గారు కావచ్చు, హరీష్ రావు గారు ఆల్రెడీ దీని మీద పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు దీక్షల పేరు మీద మరొకసారి దీన్ని రాష్ట్రవ్యాప్తం చేయాలి, దీని ద్వారా ఏదో లబ్ధి పొందే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. అయితే మీరు ఇక్కడ ఒక క్లియర్గా ఒక స్టేట్మెంట్ని పాస్ చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమంది నాయకులకి కట్టపెట్టింది ఒక 26 ఎకరాలు అన్నారు. అయితే ఇప్పుడు మనం మెయిన్గా ఈ ఇష్యూ గురించే మాట్లాడుకుంటే 3 మంత్రుల కోసం ఆ 60 ఎకరాల్లో ఉన్నటువంటి 670 కుటుంబాలని రోడ్డు మీద పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే వాదన. ఇప్పుడు అక్కడ ఏమున్నది వాళ్ళకు? ఇప్పుడు పువ్వాడ అజయ్ కుమార్ సంబంధించి మమతా మెడికల్ కాలేజ్ ఉన్నది,
అది ప్రభుత్వ భూమి. దాన్ని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత రెగ్యులరైజ్ చేశారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు రెగ్యులరైజ్ చేస్తలే కదా, ప్రభుత్వము వారి అవసరాల కోసం భూములు తీసుకునే ప్రయత్నంలో ఎక్కడైనా ముందుకు పోతారు. అదే కాకుండా ఎవరైతే అక్రమ మార్గంలో ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో కోర్టు డైరెక్షన్లో కావచ్చు, భూదాన్ బోర్డు డైరెక్షన్లో కావచ్చు, సీసీఎల్ డైరెక్షన్లో తొలగించారు. దాన్ని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో బోలెడ నీళ్లు తొలగించారు. అట్లా అనుకుంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 లక్షల పై చిలుకు ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ ఉగాదికి 1,00,000 ఇల్లు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల యొక్క నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా కావచ్చు, వాళ్ళ యొక్క రిక్వెస్ట్ ఆధారంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఖచ్చితంగా వారికి నిజమైన లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి ఇల్లు ఇస్తామని కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ ఖమ్మంలో ఇష్యూ అయినా, గతంలో ఏదైతే నాగకర్ణంలో జరిగిన ఇష్యూ అయినా దాన్ని కూడా కులానికి ఆపాదించే ప్రయత్నం. అక్కడనేమో రాజేష్ రెడ్డి గారు రెడ్డి కాబట్టి, రేవంత్ రెడ్డి గారు రెడ్డి కాబట్టి, ఒక సాకల్ వర్గానికి సంబంధించిన వ్యక్తి గణేష్ వాళ్ళ కుమారుడు సంబంధించినటువంటి చనిపోవడానికి కారణం వాళ్ళని చెప్పేసి పెద్ద ఎత్తున కలాడ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ కోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది, అధికారులు కూడా కేసు బుక్ చేశారు, బాధ్యుల మీద చర్యలు తీసుకున్న తర్వాత ఆ సమస్య పోయింది. దాని తర్వాత ఖమ్మం అంశం అంటే ప్రతిదీ బురద చల్లే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద చల్లే, దాని ద్వారా ఏదో లాభం పొందాలనే ప్రయత్నంలో వాళ్ళు ముందుకు పోతారు. అదే కాకుండా మూసీ సంబంధించి కూడా మధుప్రియ ఏదైతే మధు ఎంక్లేవ్ ఏదైతే ఉందో మూసీ సంబంధించి దాని మీద కూడా రాజకీయం చేసే ప్రయత్నం. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, నాగర్ కర్నూలు ఇష్యూకి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న కాంగ్రెస్ పాలన అయితే నడుస్తుంది తెలంగాణలో. నడుస్తున్నప్పుడు ఎక్కడో ఉన్నటువంటి మావోయిస్టులను సైతం పట్టుకొచ్చేటటువంటి ప్రయత్నాలు లేదా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అండ్ వాటిలో ఫలించింది కూడా. అలాంటిది నాగర్ కర్నూలు ఇష్యూకి సంబంధించి ఒక సర్పంచ్ ఆయన ఇప్పటి వరకు కూడా ట్యాకిల్ చేయలేకపోవడానికి గల కారణం ఏంటి? అక్కడ సర్పంచ్ ఆయన కాదు కదా, గణేష్ అనే వ్యక్తి సర్పంచ్ కాదు. అక్కడ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కూడా సర్పంచ్ కాదు. అతను ఏదైతే టెంపుల్కి సంబంధించినటువంటి నిర్వాహకుల విషయంలో దాడి చేసింది వాళ్ళే. దాడిని విషయంలో ప్రభుత్వం కావచ్చు, పోలీసు వాళ్ళ దృష్టికి వస్తే ఫస్ట్ ఎవరైతే గాయపడే వ్యక్తి మీద ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ముందుకు పోయారు. తర్వాత కోర్టు అనుమతితోటి శ్రీనివాసరెడ్డి గారి మీద కూడా చర్యలు తీసుకున్నారు, కేసు బుక్ చేశారు. ఆల్రెడీ ఎస్పీ గారు స్పందించారు, కలెక్టర్ స్పందించారు, ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన పరిహారం ఇస్తామని చెప్పారు. ఆ సమస్య పరిష్కారం అయింది. దాని విషయంలో అక్కడ ఎమ్మెల్యే గారు స్పందించారు, ఎంపీ గారు స్పందించారు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి యంత్రాంగంతో స్పందించారు, పొన్నం ప్రభాకర్ గారు స్పందించారు, చాలామంది మాట్లాడారు. తర్వాత ఈ అంశం అయిపోయింది, దీనిలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పేం లేదు, బాధ్యుల మీద చర్యలు తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఖమ్మం అంశం తీసుకోవాలి. అదే అయిపోయిన ఏమంటే మూసి మీదకి వచ్చేస్తారు. అవును, ఇక్కడ మనం మూసి సుందరీకరణ విషయానికి వస్తే అంటే ఇప్పుడు వీఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ స్టాచ్యూని పెట్టిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గాంధీ గారి విగ్రహాన్ని పెట్టాలి. ఆల్రెడీ గాంధీ సరోవర్ ఆల్రెడీ ఉన్నది, ఇప్పుడు కొత్తగా పెట్టేది ఏం లేదు. కాకపోతే బెత్తైన విగ్రహం పెడతామని చెప్పారు. గాంధీ గారి విగ్రహం సంబంధించి అక్కడ గాంధీ సరోవర్ సంబంధించి టూరిజానికి సంబంధించిన 60 ఎకరాలు ఉన్నాయి. అందులో 30 ఎకరాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని గాంధీ సరోవర్ సంబంధించినది ప్రపంచంలో అత్యంత విగ్రహం ఏర్పాటు చేస్తూ అక్కడ స్టడీ సర్కిల్ కావచ్చు, గాంధీ సంబంధించినటువంటి చరిత్రను అంతా కూడా అక్కడ పొందుపరిచే విధంగా ఏర్పాటు చేస్తామని చాలా స్పష్టంగా ప్రకటించారు. మూసీ సంబంధించి 53 కిలోమీటర్లు, అది 53 కిలోమీటర్లను పునరుద్ధరింపజేయాలి. దాని ద్వారా 3 జిల్లాలకు ప్రయాణకరంగా ఉంటుంది. నల్గొండ, అదే కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైనటువంటి నదిలో మూసీ నది అనేది 23వ స్థానంలో ఉన్నది. ఆ వాటర్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఆ వాటర్ తాగిన వాళ్ళకి కావచ్చు, మహిళలే ఏకైతే గర్భవతి అయినా కూడా గర్భం పోయే పరిస్థితి, ఆ వాటర్ ద్వారా తయారు చేసినట్టు కుండలను కూడా తీసుకోలేని పరిస్థితి, ఆ వాటర్ ద్వారా పండినట్టు ఉరిని తీసుకోలేని పరిస్థితి, ఆ వాటర్ను తాగినటువంటి జంతువులను కూడా అక్కడ మాంసం కూడా విక్రయలేని పరిస్థితి, కళ్ళు గీస్తే కళ్ళు కూడా తాగలేని పరిస్థితి. కాబట్టి ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనటువంటి నది కాబట్టి దాన్ని పునర్జీవింపజేసినట్లయితే చాలా ప్రయోజనకరం ఉంటుందని ప్రభుత్వం భావించింది. దాని ద్వారా ఎక్కువ టూరిజం కాబట్టి టూరిజం కూడా ఎంకరేజ్ చేసే ప్రయత్నం 43 నియోజకవర్గాలకు ప్రయోజనకరం ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావించింది. ఒక సదుద్దేశంతో ముందుకు పోతుంటే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతాం. కానీ ఇక్కడ మూసీ సుందరీకరణ అనేది పలు మార్గాల్లో కూడా చేయొచ్చు. ఎందుకు పక్కన ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లను కూల్చేసి మరి ఈ విధ్వంసం చేసి మరి సుందరీకరణ చేయాల్సినటువంటి అవసరం ఏముంది కాంగ్రెస్ పార్టీకి? అక్కడ మూసా నది కలవబోతోంది కాబట్టి అక్కడ ఆ అపార్ట్మెంట్ అనేది బఫర్ జోన్లో ఉన్నది. అటు సైడ్ ఈసా ఉంది, ఇక్కడ నుంచి 2 ఒకేసారి నదులు కలుస్తూ ఉన్నాయి కాబట్టి అది అడ్డంగా ఉందని చెప్పి తొలగించే ప్రయత్నంలో
ప్రభుత్వం ముందుకు పోతుంది. చాలా స్పష్టంగా ఆనాడు ఏదైతే బఫర్ జోన్ నిబంధనలు కూడా అతిక్రమించారు కాబట్టి 30 ఫీట్లు ఉండాల్సిన దాన్ని కూడా 30 మీటర్లు ఉండాల్సిన బఫర్ జోన్ను 16 ఫీట్లకు కుదించి అనుమతులు ఇచ్చారు కాబట్టి అందులో కూడా టెంటేటివ్ అనుమతులు ఎప్పుడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనక తీసుకోవచ్చు అని ఉంది కాబట్టి దానిలో వెనక తీసుకుంటూనే 4 సీట్లు 6 ఎకరాల ల్యాండ్ ఇస్తాం, దానికి సంబంధించిన ఖర్చులు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు నిన్న చాలా స్పష్టంగా ప్రకటించారు. అవును, ముఖ్యమంత్రి గారు ఇదే విషయం గురించి మూసీ సుందరీకరణ విషయంలో ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండగా నిలబడతామని చెప్పారు. బట్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇల్లు కూలగొట్టి మరి వాళ్ళకి ఇంకో విధంగా న్యాయం చేయడం, ఇది దానికి ఎవరు కూడా సమ్మతిగా లేరు. అక్కడ ఇక్కడ ఎవరు ఉండరు, ఏ సిస్టంలో కూడా అట్లనే ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎలివేటెడ్ కారిడార్ ప్యారడైజ్ నుంచి షామీర్పేట వరకు దాదాపు 90,000 రూపాయలు అక్కడ ప్రభుత్వము అధికారికంగా నష్టపరిహారం ఇస్తాం. అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్. అక్కడ మార్కెట్ వాళ్ళకు 1,10,000 ఉంటే 90,000 రూపాయలు ఇస్తారు కాబట్టి అందరు ఇచ్చేసిన పరిస్థితి. ఇక్కడ కూడా కేసీఆర్ ప్రభుత్వం కన్నా భిన్నంగా కూడా ఏదైతే 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం భూములు టీడీఆర్ పైసలు ఇచ్చే ప్రయత్నంలో ముందుకు పోతూ ఉంది. కొంతమంది ఏదో గలాట క్రియేట్ చేసే ప్రయత్నంలో వారు ముందుకు పోతారు. ఆల్రెడీ గర్భంలో ఉన్నటువంటి గృహాలను కూడా తొలగించారు. ఆల్రెడీ 4 సీట్లు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. అక్కడ 4 సీట్లు ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ల్యాండ్ ఇచ్చుడే కాదు, ఇందిరా మిల్లు కూడా ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. ఏది గర్భంలో ఉన్న గృహాలకు ఇక్కడ బఫర్ జోన్ కావచ్చు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము అవసరం ఉన్నటువంటి భూములు తీసుకునే ప్రయత్నంలో వాళ్ళకు కోరుకున్న పరిహారం ఇచ్చే ప్రయత్నంలో ముందుకు పోతున్నాం. కాబట్టి కొడంగల్లో ఆల్రెడీ ల్యాండ్లకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కోసం సేకరించే ల్యాండ్ల విషయం కూడా అక్కడ దాదాపు 20 లక్షల పైచీలకు ఎకరానికి ఇస్తూ ఉన్నారు. 15 లక్షల రూపాయల వరకు భూమి ఇస్తూ ఉన్నారు. 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఇందిరా మిల్లుకి సంబంధించి పైసలు ఇస్తూ ఉన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తూ ఉన్నారు. చాలా స్వచ్ఛందంగా భూములు ఇస్తున్న పరిస్థితి మనం చూసినాం. మల్లన్న సార్లు వాళ్ళు ఇచ్చిన పరిహారం చాలా తక్కువ. ఏది కేసీఆర్ గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిహారం అత్యధికంగా ఇస్తారు. కాబట్టి ఎలివేటెడ్ కారిడార్ సమస్య పరిష్కారమైంది, కొడంగల్లో మూల సంబంధించిన పరిష్కారమైంది. ఇప్పుడు మూసీ సంబంధించి కూడా ఏదో 1-2 సంఘటనలు జరుగుతుండొచ్చు కాక ఖచ్చితంగా మిగతా సమస్యలను కూడా పరిష్కారం అయ్యే ప్రయత్నంలో ముందుకు పోతుంది. ఎందుకంటే ఎవరైనా మూసిలో ఉండాలని చెప్పి ఎవరు కోరుకోరు కదా. హైదరాబాద్ తీసుకొచ్చి కూడా ఇదే చేశారు. హైదరాబాద్ ద్వారా ఇల్లు కూడా కొడతా ఉన్నారు. రియల్ ఎస్టేట్ ప్రమాదం అయితే ఎవరైనా ₹1,00,00,000 పెట్టి చెరువులన్నీ కనుక్కుంటారు ఇల్లు కాదు. ఇక్కడ ఈ విషయానికి వస్తే మీరు పర్టికులర్గా అందరికీ కూడా నష్టపరిహారం చెల్లిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే నష్టపరిహారంతో అన్ని సమస్య పోతాయా? అండ్ ఇంకొక విషయానికి వస్తే 6 పథకాలన్నీ కూడా అమలు చేయలేదు. ఒకవేళ చేసినప్పటికీ చేస్తే 6 పథకాలు అందరికీ చేరట్లేదు. ఇది ప్రజావాదన. ఇప్పుడు విషయం ఏ పథకమైనా అందరికీ రాదు, లబ్ధిదారులకు వస్తుంది. అందరికీ ఎట్లా వస్తుంది? ఇప్పుడు 4 కోట్ల 3 కోట్ల చిల్లర ఉన్న 3 కోట్ల చిల్లర మందికి ఇస్తారా? అదే లబ్ధిదారులకు కూడా ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు, వేరే పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఆ లబ్ధిదారులకు అందినన్నీ కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అందడం లేదు అని చెప్పి ఏమంది వాళ్ళ ఆయన అందింది ఏంది? ఇప్పుడు ఎందుకు అంతలే? ఇప్పుడు మహిళలు 50% మహిళలు అంతా ఉచితంగా బస్ ప్రయాణం చేస్తారు కదా. ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షల రూపాయలు చేయలేదా? 200 యూనిట్ వరకు ఉచిత కరెంట్ ద్వారా 50 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతలేదా? ₹5 గ్యాస్ సిలిండర్ కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, తర్వాత మహిళలకు సంబంధించిన సోలార్ విద్యుత్తుల భాగస్వాములు కావచ్చు, ఆర్టీసీలు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, శిల్పారామంలో స్టాల్ కావచ్చు, తర్వాత ఏదైతే సమ్మక్క సారక్క అదేవిధంగా జాతరలో స్టాల్ కావచ్చు, జిల్లాల్లో ఏదైతే ఇంద్రమ్మ శక్తి భవనాలు కావచ్చు, 26,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు కావచ్చు, మాతో పోటీ పడటానికి అసలు వాళ్ళకి సబ్జెక్ట్ ఉందా? అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి పథకాలన్నీ కూడా ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి? అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకుంటే ఈ సన్నబియ్యం విషయానికి వస్తే సన్నబియ్యంలో కల్తీ జరుగుతుంది అనేది కూడా ఉంది. కల్తీ ఎందుకు జరుగుతుంది? గతంలో దొడ్డు బియ్యాన్ని అమ్ముకునేవాళ్ళు, ఇప్పుడు కల్తీ బియ్యం అనే ప్రసక్తే లేదు. జనాలు దొడ్డు బియ్యాన్ని గతంలో అమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు ఇంట్లో తీసుకుపోయి తింటూ ఉన్నారు. తినే క్రమంలో చాలామందికి ఎంత లాభం జరుగుతూ ఉంది. ఇప్పుడు బయట సన్నబియ్యం కొనాలంటే ₹60 కిలో, ఒక వ్యక్తికి 6 కిలోలు ఇస్తూ ఉన్నారు. ఒక ఇంట్లో 5 మంది ఉంటే 30 కిలోలు నెలకు సరిపోని బియ్యం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది కదా. ఒక కుటుంబానికి 30 కిలోలు అంటే దాదాపు ₹1,200-1,300 సన్నబియ్యం ద్వారా లాభం జరుగుతుంది. బస్సు ప్రయాణం ద్వారా చాలా లాభం, కరెంటు ద్వారా, గ్యాస్ ద్వారా. ఒకటి కాదు కదా, రుణమాఫీ మేము 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. మెషినరీస్ మీద సబ్సిడీ ఇస్తూ ఉన్నాం, వ్యవసాయదారులకు సంబంధించి బోనస్ ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యానికి. అదే కాకుండా గతంలో తరుగు పేరు మీద 7 నుంచి 8 కిలోలు తీసేవాళ్ళు, తరగనే ప్రసక్తి లేదు. గతంలో ఎప్పుడు ఇస్తారో పైసలు తెలియదు, 45 గంటల్లో పైసలు ఇస్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మసిబూచి మారడికి వేయాలి, ముద్ర వేయాలని ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ తోటి ముందుకు పోతూ ఉన్నాయి. సోషల్ మీడియా, నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్క్రైబ్ లాంటి ఛానళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద విషయం చెబితే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతాం. అయితే ఇక్కడ రైతు బంధు ఇక బంద్ పెట్టేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఒకవైపు రైతులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ ఇంకొకటి రైతులకి యూరియా కట్టల విషయంలో ఏదైతే ఉందో చదువుకొని రైతులకి ఆన్లైన్ యాప్ నేర్చుకోమంటే ఏం నేర్చుకుంటారు అనేటటువంటి వాదన కూడా గట్టిగా ఉంది. అందరు గూగుల్ పే, ఫోన్పేలు వాడుతురా లేదా? గ్రామాల్లో కూడా లాస్ట్ టీ స్టాల్ల దగ్గర కూడా గూగుల్ పేలు, ఫోన్పేలు వాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతులకి అంటే ఈ విషయంలో వాళ్ళని అప్డేట్ చేద్దాం అనుకొని పెట్టిందా? లేదు. దళారీ వ్యవస్థను నిర్మూలించే ప్రయత్నం, ప్రజలకు మెరుగైనటువంటి వసతులు కల్పించే ప్రయత్నంలో యూరియా అనేది పక్కదారి పట్టించకుండా దానికి ఒక పకడ్బందీ వ్యవస్థ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా చాలా వ్యవస్థలు ఉన్నాయి కదా, మీ సేవ లాంటి వ్యవస్థలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళ ద్వారా బుక్ చేసుకుంటారు. ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళ పిల్లలు కూడా ఎవరో ఒకరు సాయం తీసుకొని కొంత మెరుగవుతుంది. విఆర్ వ్యవస్థ ఉంది, విఏ వ్యవస్థ ఉంది, గ్రామంలో సర్పంచ్ ఉంటారు. కాబట్టి దానిలో భాగంగా ముందుకు పోయి తప్ప అదేదో టెక్నాలజీ తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా ప్రయోజనం అది దాని ద్వారా? కానీ ఈ ప్రణాళిక ఏదైతే ఉందో దీనివల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. ఎవరు ఇబ్బంది పడరు. స్టార్టింగ్లో అన్ని ఇబ్బందులే ఉంటాయి. కరోనా వచ్చినప్పుడు అందరూ ఇబ్బంది పడతారు. తర్వాత కరోనా అలవాటు కాలేదా? ఏదైనా అంతే కదా. ఇప్పుడు అంత స్మార్ట్ ఫోన్ ఇండియాలో 150 కోట్ల మంది ఉంటే దాదాపు 300 కోట్ల మంది పైగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అంటే ఒక్కొక్కరు 2 సెల్ ఫోన్లు కూడా వాడుతున్న పరిస్థితి. కళ్ళు కార్మికుడు పైన ఉండి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. దాని ద్వారా ఏదో దళారీ వ్యవస్థను నిర్మూలించాలో దాని ద్వారా ప్రజలకు కావచ్చు రైతులు మేలు జరగాలనే ఒక సదుద్దేశంతో ముందుకు పోతే పోయినసారి లాంటి ఇబ్బంది ఈసారి జరగవద్దనే కదా ఎందుకు తీసుకొచ్చారు. యాప్ ఎందుకు తీసుకొచ్చారు? పోయినసారి ఇబ్బంది అయింది. అది కేంద్ర ప్రభుత్వం తప్పిదం, మా తప్పిదం కూడా కాదు. కాబట్టి దానిలో భాగంగా యూరియా సమస్య రావద్దంటే దళారీ చేరుతా ఉంది. కాబట్టి దళారీ వ్యవస్థ నిర్మించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోయింది. అదే కాకుండా ఇప్పుడు చూస్తూ ఉందాం మీకు ఎట్లంటే గతంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి అందరూ కూడా క్యాష్ ఇచ్చేవాళ్ళు. తర్వాత ఆన్లైన్ చేశారు అకౌంటు. తర్వాత ఇప్పుడు అసలు ఆన్లైన్లో డైరెక్ట్ పడుతుంది కదా. ఒకనాటి చెక్కులు ఇచ్చారు, అంతకుముందు క్యాష్ ఇచ్చారు, ఇప్పుడు డైరెక్ట్ ఆన్లైన్లో పడుతుంది. దాన్ని కూడా అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి సిస్టమ్ అంతా ఈజీ అయిపోయింది కదా. సరే, కొంతసేపు ఈ హామీల గురించి వీటన్నిటి గురించి పక్కన పెట్టేస్తే తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం. టీడీపీ ఎందుకు నడుస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం కదా నడిచేది. టీడీపీకి ఏం సంబంధం? ఎందుకు వినిపిస్తూ ఉంది? ఒకటి ప్రతిపక్షాలు ప్రచారం చేస్తారు. ఎందుకంటే టీడీపీ అనేది తెలంగాణ రాష్ట్రంలో అసలు పోటీ చేయలేమన్నా. ఇప్పుడు 23లో చేయలేదు, 24 ఎంపీ ఎలక్షన్ చేయలేదు, కంటోన్మెంట్లో చేయలేదు, జూబ్లీస్లో చేయలేదు, లోకల్ బాడీ చేయలేదు, మున్సిపాలిటీ చేయలేదు. టీడీపీ పార్టీ అయితే పోటీ చేయలేదు, కానీ టీడీపీ పార్టీ కనుసైగల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చాలా రోజులు రేవంత్ రెడ్డి గారు. అట్లంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయి టీడీపీ పోయాడు. కేసీఆర్ గారు కాంగ్రెస్ నుంచి టీడీపీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీ. అంటే చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ అంటే ఎట్లయితే కాదు కదా. ఆయన పార్టీ ఆయనకు, మా పార్టీ మాకున్నది. పక్క రాష్ట్రంలో ఉన్న సీఎంకి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా నాయకులకి కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి ఫర్ సపోజ్ మాట్లాడాలంటే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏఐసిసి అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ఆయన కూడా చెప్పారనమాట. అంటే రెస్పెక్ట్ లేదు అని చెప్పేసి. రెస్పెక్ట్ ఉంది కాబట్టే కేసీఆర్ గారికి సంబంధించి అసెంబ్లీకి వారు ఆరోగ్యం బాగాలేదంటే అసెంబ్లీలో పరామర్శించినప్పుడు రెస్పెక్ట్ ఇయ్యంది కొడుకు కేటీఆర్ గారు. అంతకుముందు కేసీఆర్ గారు హాస్పిటల్ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ గారు స్వయాన్ని పోయి వారు పరామర్శించే పరిస్థితి మనం చూసినాం. ప్రధానమంత్రి గారు వచ్చినా కూడా ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి గారు రిసీవ్ చేసుకుంటా ఉన్నాడు. ఈరోజు గవర్నర్ వస్తే రిసీవ్ చేసుకున్నాడు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వస్తే రిసీవ్ చేసుకుంటున్నాం. యాజ్ పర్ నిబంధనలు కూడా మాత్రమే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా పక్క రాష్ట్రాలకు సంబంధించి ఎవరైనా విఐపీస్ వచ్చినా ఖచ్చితంగా గౌరవించే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు పోతాం. దానిలో భాగంగా ఇంకా చాలా విభజన హామీలు ఉన్నాయి. గోదావరి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి విభజన హామీలు నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టు వివాదాలు ఉన్నాయి. 9th and 10th షెడ్యూల్లో చాలా అపరిష్కృతంగా సమస్యలు ఉన్నాయి. కేంద్రంతో చాలా సమస్యలు పరిష్కారం చూపించుకోవాల్సిన అవసరం ఉంది, నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం. కాబట్టి కేంద్రంతో ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రి కలిసే ప్రయత్నం, ఇక్కడ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం పరిష్కరించే ప్రయత్నంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకని మరి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది నిధుల విషయంలో? నిధుల విషయంలో భారతీయ జనతా పార్టీ అడగాలి కదా మరి. ఎందుకంటే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రశ్నించడం రావడం లేదా?
ఎందుకు ప్రశ్నించాం? మేము ప్రశ్నిస్తూనే ఉన్నాగా, ప్రశ్నిస్తున్నాం. కేంద్రంలో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిపిఆర్ సబ్మిట్ చేస్తూ ఉన్నాం, ప్రోగ్రెస్ రిపోర్ట్ అడుగుతూ ఉన్నాం, తర్వాత సబ్మిట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు అడిగిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తున్నాం. అయినా తెలంగాణ విషయంలో సౌత్ తల్లి ప్రేమ భారతీయ జనతా పార్టీ చూపిస్తూ ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రూపాయి ఇస్తే 42 పైసలు ఇవాళ 35 పైసలు మాత్రమే ఇస్తూ ఉన్నది. కాబట్టి ఒప్పందంలో భాగంగా తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసిన, గతంలో కేసీఆర్ లాగా మౌనం వహించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరైనప్పటికీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి నాయకులు అయినప్పటికీ, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయినప్పటికీ దగ్గర తెలంగాణ తెచ్చుకొని 12 ఏళ్ళు అవుతుంది. ఈ 12 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు ఇలా చేశారు, మీరు ఇలా చేశారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంకి ఎంతో కొంత అన్యాయం జరుగుతూ ఉంది. అంటే వాళ్ళ హయాంలో వాళ్ళు ఏం చేశారు, మీ హయాంలో మీరేం చేశారని వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించడం, ఇదే నడుస్తూ ఉంది. ఇప్పుడు ఒకరిని ప్రశ్నించే ముందు మీ కూడా వస్తాయి కదా క్వశ్చన్స్. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాడు అప్పైంది, ఈరోజు అప్పైంది. మీరు తెచ్చిన వడ్డీలు 11.5%, మేము తెచ్చిన వడ్డీలు 7.5%. మరి మీరు చేసిన అప్పులను తీర్పే ప్రయత్నం మేము చేస్తుంటే, మీ వడ్డీలు ఎక్కువ రేటు నుంచి తక్కువ రేటు చేసే ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణ సంపద దుర్వినియోగం చేసింది మీరు, ఉద్యోగాలు ఇవ్వండి మీరు, మేము ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం, రుణమాఫీ మేము చేసినాం, మీరు వడ్డీ మాత్రం మాఫీ చేసారు. వస్తాయి కదా ఖచ్చితంగా. మమ్మల్ని ప్రశ్నించినప్పుడు మేము కూడా అడుగుతాం కదా, అయ్యా 10 సంవత్సరాల కాలంలో మీరు గిజ్ చేసారు, మేము గిజ్ చేసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపించారు మీరు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడదు మీరు, తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ ఇల్లు మేము ఇస్తే మీరు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఇవన్నీ రకరకాల ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ ధీటైన సమాధానం చెప్తాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది విషయం చెప్పే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నంలో మేము ముందుకు పోతాం. ఇంకా 2.5 ఏళ్ళు, దగ్గర 3 ఏళ్ళు అవుతుంది. హామీలను నెరవేర్చే పనిలో మేము ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు హామీలు పూర్తిగా నెరవేరలేదు. పోనీ మీరు చెప్పండి, ఎంత % హామీలు నెరవేర్చారు కాంగ్రెస్ ప్రభుత్వం? మేము 417 హామీలు ఇస్తే 200 నెరవేర్చినాం. ఇంకా 217 ఉంది. మాకు 2.5 సంవత్సరాలు టైం ఉన్నది. అయితే 217 హామీలు చేసి ఇప్పుడు సాధ్యమైనది చేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తాయి. ఇప్పుడు ఎవరైనా గతంలో కేసీఆర్ గారు మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం, మేము ప్రజలకు వాస్తవ విషయాలు వివరించే ప్రయత్నం. ఇప్పుడు చూడండి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, దాని ద్వారా అన్ని దేశాలకు నష్టమే. అన్ని దేశాలకు నష్టమే, అన్ని రాష్ట్రాలకు నష్టమే కదా. జిఎస్టీ స్లాబ్ 4 నుంచి 2 చేయడంతో అన్ని రాష్ట్రాలు నష్టమే కదా. ఇన్ఫ్లేషన్ మూలంగా ప్రపంచవ్యాప్తంగా నష్టాలే జరుగుతున్నాయి కదా. అంతకుముందు ఉక్రెయిన్ రష్యా వారితో నష్టమే జరిగింది. ఎందుకు మీరు వేరే అంటే రాష్ట్రాలు దేశాలు ఓకే, మీరు మాట్లాడడం టాపిక్ వరకు ఈజ్ ఓకే, కానీ ఇక్కడ ఉన్న సమస్యల కన్నా కూడా ఎక్కువ ఇప్పుడు 2047 కానీ AI గ్లోబల్ సమ్మిట్ కానీ వీటన్నిటికీ చూపించినటువంటి ఇంపార్టెన్స్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల మీద ఎందుకని ఫోకస్ చేయలేకపోతుంది? ఇక్కడ దయచేసి ఎందుకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచం అంతా ఒక గ్రామంగా మారిపోయింది. ఇప్పుడు చూడండి, గ్యాస్ రేట్లు 60 రూపాయలు పెరిగిపోయింది, ఒకేసారి 60 పెరిగింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అధికారంలో కూర్చుని ఎట్లా విషయం చెప్పేవాళ్ళు భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీకి మేము అర్థం చేసుకుంటాం. ఎందుకు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ద్వారా ఆయిల్ సంబంధించిన నిల్వలు అయిపోయినాయి, ఆయిల్ ప్రొడక్షన్ అయిపోయింది, రవాణా అయిపోయింది, కాబట్టి రేట్లు పెరిగిపోయినాయి. దాని ద్వారా అన్ని రాష్ట్రాలు నష్టమవుతుంది, దేశాలకు నష్టమవుతుంది. కరోనా మూలంగా నష్టం జరగలేదా, తర్వాత ఈ యుద్ధాల వల్ల నష్టం జరగలేదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మేము అర్థం చేసుకునే ప్రయత్నంలో ముందుకు పోతాం. కాంగ్రెస్ పార్టీగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, రాష్ట్ర ఆదాయం పెంచాలి, ఖర్చులు తక్కువ చేసుకోవాలి, పరిపాలన అనేది చాలా ప్రజలకు చేరువగా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అవన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఏం చేయకుండా ప్రచారం మాత్రం చేసుకున్నారు. అదే కాకుండా వాళ్ళు విషయం చెప్పే ప్రయత్నం ఆనాడు ప్రతిపక్షాల మీద చేసి, ఇప్పుడేమో అధికార పక్షమే చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తాం. ఇక్కడ రాజకీయాల మధ్య పార్టీల మధ్య తెలంగాణ ప్రజలు అన్యాయం అయిపోతూ ఉన్నారు. ఎందుకు అన్యాయం అవుతారమ్మా? ఎందుకు అవుతారు? కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయింది. 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ 0 ఈరోజు గుండు 0, 1% ఓట్లకు పరిమితమయ్యారు. అయినా తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పోయి తెలంగాణను కూడా దివాలా తీపించి తెలంగాణ నాగం చేసి ప్రజాస్వామ్యం లేకుండా చేసి ప్రతిపక్షాలు నిర్వీర్యం చేసే ప్రయత్నం, అదే కాకుండా ఎంప్లాయీస్ సంబంధించిన యూనియన్ రద్దు చేసే ప్రయత్నం, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే అవకాశం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో మీడియా మీద ఆంక్షలు విధించి, అదే కాకుండా వెలుగు, ఆంధ్రజ్యోతి, TV9, ABN, V6ని బ్యాన్ చేసి ఉద్యమకారులను అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యం లేకుండా చేసిన విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బొందబెట్టి భవిష్యత్తులో కూడా బొందబెట్టే ప్రయత్నం జరుగుతుంది. చివరిగా ఒక లాస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఎలక్షన్స్కి
కాంగ్రెస్ పార్టీ అసలు అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కాదు కదా, పోటీ కూడా వేయలేదు. మీరు చూడండి, మొన్న సర్పంచ్ ఎలక్షన్ అదే జరిగింది. 64% కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీతోనే కంపేర్ చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది. లేదు, ఎంపీ ఎలక్షన్లప్పుడు అభయదానం చేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి వేశారు. తర్వాత కంటోన్మెంట్ జూబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి టఫ్ ఫైట్ ఇస్తుందా? టప్ అయిట్గా సెకండ్ పార్టీ ఉంటుంది కదా, ఏదో ఒకటి పార్టీలు వెళ్ళేవని చెప్పడం కరెక్ట్ కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సెకండ్ సారి అధికారం రాబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ సెకండ్ ఉంటుంది, భారతీయ జనతా పార్టీ థర్డ్ ఉంటుంది. ఈసారి బీఆర్ఎస్ పార్టీ అనేది పోయినసారి వచ్చిన సీట్లు కూడా రావు. మీరు చెక్ చేసుకో, 39 స్థానాలు వచ్చారు. సర్పంచ్ ఎలక్షన్ మేము 64% గెలిచినాం. మున్సిపల్ ఎలక్షన్లో అత్యధికంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు గెలిచినాం. రేపు జరగబోయేటువంటి జడ్పీస్ కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా భారీ సీట్లను గెలవబోతూ ఉంది. 90 స్థానాలు తక్కువ కాకుండా ఖచ్చితంగా వచ్చేసారి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద అక్కాసు వెలగట్టే ప్రయత్నం చేస్తుంది. కల్వకుంట్ల కవిత గారు పార్టీ పెడుతున్నారు, రేపు ఆమె పార్టీ పెడుతుంది. ఇంకా చాలామంది పార్టీలు పెట్టినా ఎవరికి నష్టం అంటే జరుగుతుంది? ఇప్పుడు జాగృతి పార్టీ స్టాండర్డ్స్ లేదంటే ఆవిడ తీసుకున్నటువంటి కొన్ని అంశాలను బట్టి పెట్టే విధానం కానీ పార్టీ కొంతవరకు స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది అని చెప్పేసి అర్థమవుతా ఉంది. మరి మీ పార్టీ టఫ్ ఫైట్ ఎవరా? ఇక్కడ ఎవ్వరు టఫ్ ఫైట్ కాదు, ప్రతిపక్షాల ఓటు చీలుతుంది. జాగృతి కవిత గారు పార్టీ పెట్టినా, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసినా, భారతీయ జనతా పార్టీ పోటీ చేసినా, ఇంకేదైనా పార్టీ పోటీ చేసినప్పుడు ప్రతిపక్షాల ఓటు చీలినప్పుడు అది కాంగ్రెస్ పార్టీ బలంగా లాభం జరుగుతుంది. దాని ద్వారా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమే లేదు. మొన్న మేము 64 స్థానాలు గెలిచినాం 2023లో. 2029 ఎలక్షన్లో ఖచ్చితంగా 90 స్థానాల పైచిలుకు. ఇప్పుడే 119 90. అది డీలిమిటేషన్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు చూస్తారు, రెండోసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకులు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రెండోసారి అవుతుంది. ఎందుకంటే తెలంగాణను వాళ్ళు దివాలా తీపించారు. తెలంగాణ ప్రయాణాల విషయంలో కావచ్చు, అస్తిత్వం విషయం కావచ్చు, ఉద్యోగాల కల్పన కావచ్చు, తెలంగాణ డెవలప్మెంట్ కావచ్చు, అప్పుల విషయం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం కావచ్చు, ఏ అంశమైన డెవలప్మెంట్ అయినా అన్ని రకాలుగా తెలంగాణను దివాలా తీపించి తెలంగాణ ఆగం చేసి వాళ్ళ కుటుంబం మాత్రమే లాభం జరిగింది తప్ప తెలంగాణ ప్రజలకు జరిగింది ఏమీ లేదు అనేది చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. కాబట్టి అన్ని ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. రేపు 29 జరిగే ఎలక్షన్లో కూడా మీరు చూస్తారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా పార్లమెంటు, అసెంబ్లీ స్థానం గెలుస్తూ ఉన్నాం. దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈసారి ఓడిపోతూ ఉంది. ఎందుకంటే మొన్ననే ఓడిపోవాల్సిన అవసరం ఉండే, ప్రత్యేక పరిస్థితుల్లో గెలిచిరు. తర్వాత జేడీయూ మద్దతు, చంద్రబాబు నాయుడు మద్దతు. ఈసారి ఎన్డీఏ కూటమిలో చాలా పార్టీల సీట్లు తగ్గబోతా ఉన్నాయి, ఎన్డీఏ సీట్లు కూడా తగ్గబోతా ఉన్నాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ఏ ప్రయాణాలు అయితే ఏమున్నాయో ఆ మిగిలిన హామీలు కూడా నెరవేర్చే ప్రయత్నం ప్రభుత్వం ముందుకు పోతుంది. పట్టించుకుంటున్న హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెలంగాణ రాష్ట్రం పట్టించుకుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. పట్టించుకుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి 12 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎందుకు పట్టించుకుంది? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతలేదా? తెలంగాణ అనేది దేశానికి రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉంది. ఏ విధంగా ఉంది మా పార్టీ స్టాండర్డ్స్ అని చెప్పి కానీ రాహుల్ గాంధీ కానీ లేదంటే పార్టీ నాయకులు కానీ? ఈరోజు కాంగ్రెస్ అనేది తెలంగాణ దేశానికే ఆదర్శం. ఏ అంశమైనా మొన్ననే ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది. మహిళలకు సంబంధించినటువంటి పథకాలు తెలంగాణ అద్భుతంగా చేస్తూ ఉంది. అది తెలంగాణ పథకాలు అనేది దేశానికి ఆదర్శం అని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్పింది. విద్యా, వైద్యం, సేద్యం ఏ అంశమైనా, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ అయినా, ఎడ్యుకేషన్ కమిషన్ అయినా, రైతు కమిషన్ అయినా, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమమైనా, సన్నబియ్యమైనా ఏదైనా కూడా ఇలా దేశానికి కాంగ్రెస్ పార్టీ అనేది ఆదర్శంగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇన్ని పథకాలు అమలు కావడం లేదు.